సమయం దగ్గర పడుతోంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య తెలంగాణలో రాజకీయం సెగలు రేపుతోంది. రిజర్వేషన్లు, రాజ్యాంగం చుట్టూ చర్చ వాడి వేడిగా సాగుతోంది. ఇంతకీ ఈ సమస్య ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? ప్రజల అటెన్షన్ వచ్చిందే? గతాన్ని తవ్వుకోవడం, పాత అంశాలను బయటపెట్టడం వల్ల కలిసొచ్చేది ఎవరికి? ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయం రంగులు మారుతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోరుకు అస్సలు పొంతనలేదు. అప్పట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడితే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఢీ కొడుతున్నాయి. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఉనికి కాపాడుకునే పనిలో పడింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో పాగా వేయాలని చూస్తుంటే బీజేపీ 400 పార్లో తెలంగాణ నుంచి డజనుకు పైగా సీట్లు ఉండాలని లెక్కేస్తోంది. ఇవన్నీ కాదు, డబుల్ డిజిట్ రాకపోతే పార్టీ మనుగడ కష్టమనే ఆందోళనలో బీఆర్ఎస్ ఉంది. ఈ లోక్సభ ఎన్నికల వల్ల తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా టర్న్ అవుతుందో కానీ అసెంబ్లీ ఎన్నికలను మించి ఢీ అంటే ఢీ అంటున్నాయి పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ అయితే అనేక విమర్శలు, వాగ్బాణాలు సంధించుకుంటూ ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని తమ వైపు తిప్పుకున్నాయి. రాజ్యాంగం, రిజర్వేషన్లు రద్దు అనే అంశాల చుట్టూ చర్చ జరిగేలా రెండు పార్టీలు ప్రస్తుతానికి సక్సెస్ అయ్యాయి. బీజేపీ మిషన్ 400 సీట్ల వెనుక ఉద్దేశం రాజ్యాంగాన్ని మార్చడమే అన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. అంతేకాదు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెబుతున్నారాయన. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు రేవంత్. సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై చేసిన కామెంట్స్ ను వక్రీకరించారంటూ ఢిల్లీ పోలీసులు కేసులు పెట్టే వరకు వెళ్లింది. ఢిల్లీ పోలీసులు నేరుగా హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లో వాలిపోయారు. ఈ చర్యలు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి చురుకు పుట్టించాయి. ప్రధాని నరేంద్ర మోదీని నేరుగా టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ గడ్డకు వచ్చి నన్నే అరెస్ట్ చేస్తారా అని సవాల్ చేస్తున్నారు రేవంత్. కేసులకు భయపడేది లేదని చెబుతూ రిజర్వేషన్ల అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే సంఘ్ చెప్పినట్లు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెబుతూ గతంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు రాసినట్టుగా చెబుతున్న పుస్తకాలను, కొన్ని ప్రకటనలను ఉదహరించారు. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం సమయంలో వేసిన జ్యుడిషియల్ కమిషన్లను వెలికి తీశారు ముఖ్యమంత్రి. ఇందుకోసం పెద్ద గ్రౌండ్ వర్కే చేస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్లలో కనీసం 14కు పైగా స్థానాల్లో పాగా వేయాలని చూస్తున్నారు. ఇందుకోసం అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నారు నాయకులు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డిపై చాలా హోప్స్ పెట్టుకుంది. గెలుపు గుర్రాలనే బరిలో దించాలని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు గ్రౌండ్ లెవెల్లో ప్రతికూల పరిస్థితులను అధిగమించి అన్ని అంశాలను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కసరత్తు ఎలా ఉన్నా రాజకీయంగా కాస్త మసాలా కావాలి. ఆ మసాలా రిజర్వేషన్ల రూపంలో కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ. అందుకే ఆయా వర్గాల్లో తప్పకుండా చర్చ జరుగుతుందని, తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని రేవంత్ అండ్కో అనుకుంటోంది. ఈ కారణంగానే క్షణం ఆలస్యం చేయకుండా సమస్యను టేకప్ చేసి ఎన్నికల ప్రచార అంశంగా మార్చేశారు రేవంత్ రెడ్డి. దీనివల్ల కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో ఎంత మేరకు ప్రయోజనం దక్కుతుందో కానీ హస్తం పార్టీ నాయకులు మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ దూకుడు చూశాక బీజేపీ ఉలిక్కి పడిందనే చెప్పుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలు నేరుగా ఢీకొట్టడం ఎలా ఉన్నప్పటికీ ప్రజలను ప్రభావితం చేసేలా, వారి ఓటు బ్యాంకును కదిలించేలా రేవంత్ వ్యాఖ్యలు చేస్తుండటంతో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులు మీడియా ముందుకు రాక తప్పడం లేదు. ఈ అంశంపై కమలనాథులు ఎంత గొంతు చించుకుంటున్నా రేవంత్ రెడ్డి దూకుడు ముందు తేలిపోతోందన్నది కొందరి వాదన. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రిజర్వేషన్లపై ఎవరి వైఖరి ఏంటో వారికి బాగా తెలుసన్నది బీజేపీ నేతల మాట. అంతెందుకు, ఆ మధ్య హైదరాబాద్ వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సైతం రిజర్వేషన్లపై సంఘ్ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పారు. రిజర్వేషన్లు అవసరమైనంత కాలం కొనసాగించాల్సిందేనన్నది ఆర్ఎస్ఎస్ వైఖరిగా వెల్లడించారు భగవత్. ఆర్ఎస్ఎస్ చీఫ్ నుంచి ఈ ప్రకటన వచ్చాక బీజేపీ నేతలు మరింత స్పీడ్ పెంచారు. అదే పనిగా రిజర్వేషన్లపై వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పడానికి నానా తిప్పలు పడుతున్నారు. స్వయంగా మోదీ, అమిత్ షాలు వివరణ ఇచ్చినా అవి బీజేపీ నేతలు ఆశించినంతగా జనాల్లోకి వెళ్లడం లేదన్న ఆవేదన ఉందట. అందుకే ఈ సమస్య నుంచి సాధ్యమైనంత వరకు బయటపడి మోదీ హవాతో పాటు అయోధ్య అంశాలను తిరిగి ఎన్నికల ప్రచారాస్త్రం
ప్రచారాస్త్రాలుగా పట్టాలెక్కించేందుకు చూస్తున్నారు కమలనాథులు. మరి పోలింగ్ నాటికి రిజర్వేషన్లు, రాజ్యాంగం వంటి ప్రచారాస్త్రాలు ఎవరికి మేలు చేస్తాయో, ఇంకెవరికి నష్టం చేకూరుస్తాయో చూడాలి.